నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీకాంత్ సిల్వేరు. నేను సాయిరామ్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ ఇన్ క్రిటికల్ కేర్ మెడిసిన్గా వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ మాన్సూన్ సీజన్స్లో కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. అన్లైక్ ఇన్ హైదరాబాద్ పెరిఫెరీస్లో చాలా ఎక్కువ ఇంకా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. మాకు హైదరాబాద్కి వచ్చే కేసెస్ అన్ని కూడా ఇక్కడ నుంచి పెరిఫెరీస్ నుంచి వచ్చే కేసెస్. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్లో ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇక్కడనే జరుగుతుంది. మలేరియా కానీ, లెప్టోస్పైరోసిస్ కానీ, డెంగ్యూ ఫీవర్లు కానీ, ఇట్లాంటి నెక్స్ట్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వచ్చే ఫీవర్స్ అన్ని కూడా మనం ఇక్కడనే ట్రీట్ చేయొచ్చు. చాలా మందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే డెంగ్యూ అంటే ఓన్లీ ప్లేట్లెట్స్ తగ్గుతాయి, ప్లేట్లెట్స్ ఎక్కించుకుంటే సరిపోతుంది అనే ఫీలింగ్ లో ఉంటారు. బట్ అదొక వేరియంట్ మాత్రమే. దాని తర్వాత డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనే ఇంకొక డేంజరస్ ఫర్దర్ కాంప్లికేటెడ్ డిసీజ్ డెంగ్యూలో ఉంటుంది. సో అది ట్రీట్మెంట్ కోసం మాత్రం మనకి హైదరాబాద్కి వెళ్ళడం కానీ, విజయవాడకి వెళ్ళడం కానీ, ఇట్లాంటి రెఫరల్స్ మాత్రం ఇక్కడ నుంచి చాలా జరుగుతుంటాయి. ఇక ఫర్దర్ గా అట్లాంటి రెఫరల్స్ ఏం అవసరం లేకుండా మన దగ్గర ఫుల్లీ ఎక్విప్డ్ మెషిన్స్, ట్రాన్స్ఫ్యూజన్స్, డాక్టర్స్, అవైలబిలిటీ ఆఫ్ ఆల్ మెషిన్స్, డయాలిసిస్ మెషిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. లివర్ జబ్బులతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు డెంగ్యూలో. అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ చాలా ప్రోటోకలైజ్డ్గా ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడనే ట్రీట్మెంట్ అయ్యే విధానం మనం అన్ని ప్రాపర్గా ప్రోటోకలైజ్గా చేస్తున్నాము. ఖమ్మం ప్రజలకు ఫర్దర్గా కమ్యూనికేబుల్ డిసీజ్ గురించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని రకాలుగా ట్రీట్మెంట్లు, సౌకర్యాలు ఇక్కడే జరుగుతున్నాయి. సో ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాలని సాయిరామ్ హాస్పిటల్ తరఫు నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ తరఫు నుంచి మా విజ్ఞప్తి.